హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఒసే మర్తిలా స్టోరీలోని 79వ భాగం. ఇక్కడ నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, ప్రేమ గురించి కాదు. అంటే డైరెక్ట్గా పెద్దవాళ్ళ ద్వారా కన్సల్ట్ అవ్వమని నేను చెప్పేది అని సీత మూతి ముడిచి అంది. అది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ విరాజ్ అమ్మా నాన్నలు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. అంటే అర్థమవుతుంది కదా నీకు అని అన్నాడు. మరి మరి విరాజ్ అన్నాడు కదా, ఆ పెళ్ళి చెడగొట్టైనా సరే నిత్యని లైఫ్లో పెట్టుకుంటాను అని అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది సీత. ఏమో, వాళ్ళ కథ ఎంత దూరం వస్తుందో నాకు తెలియదు, కానీ విరాజ్ మాత్రం నిత్యకి ది బెస్ట్ పేరు అవుతాడు. అది తను త్వరగా తెలుసుకుంటే తన లైఫ్ సెట్ అవుతుంది. లేదంటే మాత్రం ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎంతైనా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి రావటం మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవాలి అని ఒక నిట్టూర్పు విడిచి, నాకు మాత్రం అలా జరగలేదు అని అన్నాడు. ఏంటి బావా నువ్వు అనేది? అంటే నేను నిన్ను ప్రేమించకుండానే ఇంత దూరం వచ్చాను అనుకుంటున్నావా అంటున్నావా అని పళ్ళు నూరుతో అడిగింది సీత. అఫ్ కోర్స్, అది నిజమే అని వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చి సీత 2 బుగ్గలు ఒత్తి తన మొహం దగ్గరికి తీసుకువచ్చుకొని, నీ వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను సీత అని కాల్ చేసే కళ్ళతో అన్నాడు రామ్. రామ్ కళ్ళు ఎర్రగా మారి ఉండటంతో సీత భయపడి బావా అని ముద్దుగా అంటూ ఉంటే రామ్ వెంటనే తన సెన్సెస్లోకి వచ్చి సీత బుగ్గల్ని వదిలేసి, సారీ ఏదో చిన్న కోపం అంతే, ఇక పడుకో అంటూ తను పడుకొని సీతని తన గుండెల మీద పడుకోబెట్టుకొని మనసులో ఎందుకు పదే పదే జరిగింది గుర్తుకు వస్తూ నా సీత మీద నేనే కోపం చూపెట్టేలా చేస్తుంది, ఇది మర్చిపోవటం ఎలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ రామ్ విసుగ్గా కళ్ళు మూసుకుంటే సీత వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ, నిజం బావా, ఈరోజు నువ్వు ఇలా నా మీద ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితుల్లో ఉన్నావు అంటే నా వల్లే, నేను చేసిన తప్పే, కానీ అది సరిదిద్దుకునేంత అవకాశం నా దగ్గర లేదు. ఏం చేయమంటావు? ఎప్పటికైనా నువ్వు జరిగింది మర్చిపోవాలని ఆ దేవుడిని కోరుకోవటం తప్ప అని అనుకుంటూనే కష్టంగా నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పాలు తాగాక సీత కొంచెం ముభావంగా ఉండటం గమనించిన రామ్ తనని రూమ్లోకి తీసుకువెళ్ళి సీతని గట్టిగా హత్తుకొని, సారీ సీత, రాత్రి నీ మీద కోప్పడ్డాను కదా అని అన్నాడు. ఇందులో నీ తప్పేమీ లేదులే బావా, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి అని చిరునవ్వుతో అంటూనే రామ్ మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, మన లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను బావా. ఎలా అయితే మన పెళ్ళైన కొత్తలో మొదలు పెట్టామో అలా కొత్తగా ప్రేమలో పడాలి అనుకుంటున్నాను. ఆ రోజు తొందరగా వస్తే బాగుండు అని చిరునవ్వుతో చెప్పి, నేను డిస్టర్బ్గా లేనులే బావా, ఏదో చిన్న బాధ అంతే, నువ్వు పట్టించుకోకు, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి బయటికి తీసుకువచ్చింది సీత. రామ్ చిన్న డిసప్పాయింట్మెంట్తోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళిపోయాక సీత మూడు మార్చుకోవాలని ఎప్పుడో రాధగారిని మేకోవర్ చేస్తానన్న విషయం గుర్తుకు వచ్చి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి 10 గంటలకల్లా బ్యూటీ పార్లర్ వాళ్ళని ఇంటికి రప్పించింది. వాళ్ళు రావటమే చేతిలో ఉన్న బాక్సులన్నీ టీపాయ్ మీద పెట్టటం చూసి అప్పటి వరకు సీతతో మాట్లాడుతున్న రాధగారు అయోమయంగా, ఎవరే సీత వీళ్ళందరూ అని అడిగింది. సీత నవ్వుతూ, చెప్పాను కదత్తా నిన్ను మేకోవర్ చేస్తాను అని. నేను ఎలానో నీతో పాటు బయటికి రాలేను, అందుకే
బ్యూటీ పార్లర్ని ఇంటికి రప్పించాను అని వాళ్ళతో ముందుగా అత్తయ్యని రెడీ చేయండి. నాకు మాత్రం మసాజ్, మెనిక్యూర్, పెడిక్యూర్ మాత్రమే చేయండి. ఇంకేం అవసరం లేదు అని ఆర్డర్ వేసింది. ఓకే మేడం అని ఒక అమ్మాయి సోఫా టేబుల్ దగ్గర తన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటే రాధగారు భయంగా, సీత నాకు ఇవేమీ వద్దు, నేనేదో సరదాగా అంటే నువ్వు ఇలా చేసేయడమేనా? అయినా ఈ వయసులో ఇవన్నీ చేయించుకొని నేనేం చెయ్యాలి అని అంటున్న సీత ఒప్పుకోకుండా, ముందు నువ్వు వెళ్ళత్తా, మన బాడీకి రిలాక్సేషన్ ఉంటుంది వీటన్నిటి వల్ల, సో నువ్వేమీ టెన్షన్ పడకు అని బలవంతంగా వేరే సింగిల్ సోఫాలోకి పంపించగానే రాధగారికి ముందు ఫేషియల్ చేసి తర్వాత మెనిక్యూర్ చేయటం స్టార్ట్ చేశారు రాధగారికి చేస్తున్న మేకప్ అమ్మాయి. రాధగారు కంగారు పడుతూ ఉంటే ఆ అమ్మాయి, డోంట్ వరీ మేడం, మేము జాగ్రత్తగానే చేస్తాము అంటూ రాధగారి తలని సోఫాకి ఆనేలా పడుకోబెట్టి కళ్ళ మీద కీరా ముక్కలు పెట్టేసి ఎదురుగా కింద కూర్చొని మెనిక్యూర్ చేస్తూ ఉంటే సీత నవ్వుతూ చూస్తూ ఉంది. ఇంతలో మరో అమ్మాయి పెడిక్యూర్కి మొత్తం రెడీ చేసుకొని సీత దగ్గరికి వచ్చి సీత పాదాలు గోరువెచ్చని నీటలో పెట్టి వాటిని చేస్తూ ఉంటే సీతకి హాయిగా అనిపించి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. అలా రాధగారికి టోటల్ మేకప్ వేస్తే సీతకి జస్ట్ మెనిక్యూర్, పెడిక్యూర్, హెడ్ మసాజ్ చేసి మనీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. వాళ్ళు వెళ్ళిపోయాక సీత ఎగ్జైటింగ్గా రాధగారిని చూసి, అత్త చాలా అందంగా ఉన్నావు, ఉండు ఇప్పుడే వస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళి కొంచెం తనకి టైట్ అయిన జీన్స్ అండ్ టాప్ తీసుకువచ్చి రాధగారి చేతిలో పెట్టి, వెళ్ళి రెడీ అయి రా అత్త, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడింది. రాధగారు వద్దంటున్నా కూడా సీత ఒప్పుకోకుండా, కోడలు కడుపుతో ఉంటే కోడలు చెప్పిన ప్రతి పని చేయాలంట, మరి నువ్వు చేయవా అని ఎమోషనల్గా అనగానే రాధగారు ఎవరూ లేరు కదా అని సీత చెప్పినట్టు జీన్స్ టాప్ వేసుకొని సిగ్గుపడుతూ బయటికి వచ్చారు. సీత నోటి మీద వేలు వేసుకొని సూపర్ అత్త అంటూ వెంటనే ఫోన్ రాధగారి వైపు తిప్పగానే ఫోన్లో వీరేంద్ర గారు రాధగారిని అప్పటికే చూసి ఫ్రీజ్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. ఫోన్లో వీరేంద్ర గారిని చూసిన రాధగారు అయ్యో అంటూ వెనక్కి వెళ్ళబోతూ ఉంటే, అత్త మావయ్య నిన్ను చూడాలని ఫోన్ చేశారు, మరి మావయ్యకి నిన్ను నువ్వు చూపించవా అని అల్లరిగా అడిగింది సీత. సీత అంటూ రాధగారు చిరుకోపంగా అంటూ ఉండగానే వీరేంద్ర గారు ఫోన్లో, రాధ ఇది నువ్వేనా, నమ్మలేకపోతున్నాను, మన పెళ్లి కాక ముందుకి కాలం వెళ్ళిపోయినట్టుంది నిన్ను చూస్తుంటే, చాలా అందంగా ఉన్నావు అని చిరునవ్వుతో అన్నారు. బావా అంటూ రాధగారు సిగ్గుపడుతూ తలదించుకుంటే, ఆ సిగ్గులో ఇంకా బాగున్నావు రాధా అని ఎర్రగా ఆయన బుగ్గల్ని మురిపెంగా చూస్తూ అన్నారు వీరేంద్ర గారు. మీరు మీ కోడలతో కలిసి నన్ను ఏడిపిస్తున్నారు కదా అని రాధగారు చిరుకోపంగా అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే, అత్త ఒక్క ఫోటో ప్లీజ్ అని సీత క్యూట్గా మొహం పెట్టి, సరే మావయ్య నేను తర్వాత చేస్తాను, అప్పటి వరకు అత్తయ్య ఊహల్లో విహరించండి అని అల్లరిగా చెప్పి ఫోన్ కట్ చేసి రాధగారి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు కావలసినన్ని తీసుకొని వీరేంద్ర గారికి, రామ్కి, సుధగారికి, సురేంద్ర గారికి అందరికీ సెండ్ చేసి అందరి రిప్లై కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది. మనం ముందు రోజు సాయంత్రానికి వెళ్దాం ఒక్కసారి. విరాజ్ ఇంటికి వెళ్ళటమే తన అమ్మగారు, ఎక్కడికి వెళ్ళావురా గాడిదా, ఊరు మీద పడి తిరగటమేనా పని
రేపు పెళ్లి చూపులని చెప్తే ఇంటి పట్టున ఉండేది లేదా? ఇలా రోడ్ల మీద పడి తిరిగితే నీ అందమంతా ఏమవ్వాలి అని అరుస్తూ ఉన్నారు విరాజ్ అమ్మగారు అయిన రోహిణి గారు. అబ్బా ఆపవే, పిల్లాడు 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు, తన ఫ్రెండ్స్ని కలవకుండా ఉంటాడా అని వెనకేసుకు వచ్చారు విరాజ్ నాన్నగారైన వికాస్ గారు. విరాజ్ మాత్రం హుషారుగా వికాస్ గారి పక్కన కూర్చొని, డాడీ మీకు ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అండ్ మీరు వింటే కళ్ళు తిరిగేంత గుడ్ న్యూస్ చెప్తాను, వింటారా మరి అని అడిగాడు. ఒకవేళ రేపు పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయిని ఇప్పుడే చూసుకొని వచ్చేసావా ఏంటి అని రోహిణి గారు కళ్ళు పెద్దవి చేసి అడిగారు. అబ్బా మమ్మీ, చెప్పేదాకా ఆగు అని విరాజ్ అనగానే రోహిణి గారు మూతి తిప్పుకుంటూ, అంతకంటే ఇంపార్టెంట్ న్యూస్, మేము కళ్ళు తిరిగి పడిపోయేంత న్యూస్ ఏముంటుందంట మాకు అని వెటకారంగా అన్నారు. వికాస్ గారు మాత్రం ఎందుకో అనుమానంగా అనిపించి, ఏంటో చెప్పు, తర్వాత నువ్వు చెప్పిన మ్యాటర్కి మాకు కళ్ళు తిరుగుతాయో మా రియాక్షన్కి నీకు కళ్ళు తిరుగుతాయో చూద్దాం అని అన్నారు. విరాజ్ ఆడపిల్లల సిగ్గుపడుతూ నోట్లో చూపుడు వేలు పెట్టుకొని కొరుక్కుంటూ ఉంటే వికాస్ గారు వికారంగా మొహం పెట్టి, రే వెధవా, నువ్వు అమ్మాయివి కాదు అబ్బాయివి, అప్పుడప్పుడు అది గుర్తుంచుకో కొంచెం అని తల మీద మొట్టి అన్నారు. డాడీ అని విరాజ్ చిరుకోపంగా చూడగానే రోషిణి గారు విసుగ్గా, ముందు అసలు విషయం చెప్పారా, అసలే రేపటికి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి నేను అని అన్నారు. అదేంటంటే అది మరి ఏంటంటే రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయండి. మీకు గుర్తుందా, నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాను, ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందని కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు వేకెన్సీలో ఉంది. సో ఆ మనసులో నేను దూరాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. బాగా ట్రై చేస్తాను. అవ్వని పక్షంలో మీరు ఏ కుంటి అమ్మాయినో గుడ్డి అమ్మాయినో తీసుకువచ్చి నా ఎదురుగా పెట్టి తాళి కట్టమన్నా తాళి కట్టేస్తాను. ఆపండి, అప్పటి వరకు నా పెళ్లి ప్రయత్నాలు ఆపండి. ఈ 1 month తర్వాత ఏ విషయం అనేది మీకు చెప్తాను అని అన్నాడు విరాజ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.